హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, హలో వెల్కమ్ అండి. టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్, జనరల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉంటుందంటారా? ఎన్ని ఇయర్స్ టెన్యూర్ పెట్టుకోవచ్చు? అసలు ఇది సేఫే అంటారా? దీపిక గారు, మంచి క్వశ్చన్ అండి. మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం మాట్లాడుకునేది ఏంటంటే మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎందుకు అడుగుతారు అంటే కొన్నిసార్లు ఏంటంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి, దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటారు. సో నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ కానీ, బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ ఏది ఉండదు. అంటే ప్రతి ఒక్కసారి ఏమవుతుంటుందంటే మేడం, ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క ఏఎంసీ మిడ్ క్యాప్ పర్ఫామ్ చేస్తుంది. సో మనం అంటే నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ 1-2 ఇయర్స్ పర్ఫామ్ చేసేది నెక్స్ట్ 1-2 ఇయర్స్ పర్ఫామ్ చేస్తుందో లేదో చెప్పలేం. సో రిటర్న్స్ బేసిస్ తీసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది మిడ్, స్మాల్ క్యాప్ చేయకూడదు. ఓకే, సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎంతవరకు ఇన్వెస్ట్ చేయడము అర్థం చేసుకోవాలంటే మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అర్థం అవుతుంది ఏంటంటే దాంట్లో ఉండే రిస్క్. ఓకే, రిస్క్ ఎలాగుంటుంది? మిడ్, స్మాల్ అంటే హై వాలటాలిటీ ఉంటుంది. ఓకే, షార్ప్ కరెక్షన్స్ ఉంటాయి. అంటే కరెక్షన్స్ విపరీతంగా బాగా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి డ్యూరింగ్ మార్కెట్ వాలటైల్ సిచ్యువేషన్స్లో ఉంటుంది. అది పడిన తర్వాత మళ్ళీ రికవరీ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడతాయి. ఓకే, సో ఈ మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీస్ బేసికల్గా హై రిస్కీ ప్రోడక్ట్, హై వాలటైల్ ప్రోడక్ట్ విత్ హై రిటర్న్స్ ప్రొవైడెడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి. ఓకే, సెకండ్, ఇది ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అని మనం మాట్లాడుకుంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్ అని మనం మాట్లాడుకుంటే ఒక 7 నుంచి 10 సంవత్సరాల ప్లస్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉందాం అనుకుంటున్నారో, ఈ వాలటైల్స్ తట్టుకోగలుస్తారో అలాంటి వాళ్ళు ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి డిఫరెన్స్ ఏంటంటారు సార్? అంటే మిడ్, స్మాల్ అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకునేది అంటే లార్జ్, మిడ్, స్మాల్. ఫస్ట్ 100 లార్జ్, నెక్స్ట్ 150 మిడ్, 150 నెక్స్ట్ 250 అబోవ్ ఈ స్మాల్ క్యాప్. అంటే మిడ్ అంటే మిడ్ సైజ్ కంపెనీస్, స్మాల్ అంటే చిన్న కంపెనీలు. సో ఇలాంటి ఎప్పుడైతే చిన్న కంపెనీలు ఉంటాయో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మానిటరీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోయారు, మళ్ళీ డబ్బులు రాకపోవచ్చు. కంపెనీ విధంగా ఆలోచిస్తే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ 2 ఏరియాస్లో. సో వీళ్ళు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 7 నుంచి 10 సంవత్సరాలు కానీ చేద్దాము, ఈ రిస్క్ పడినా పర్వాలేదు అనుకునేటప్పుడు మనం ఇలాంటి కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫండ్కి ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ ఏ కంపెనీలో పెట్టాలి, ఏ మిడ్ క్యాప్లో పెట్టాలి, ఏ స్మాల్ క్యాప్లో పెట్టాలి అనేది డిసైడ్ చేసి పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మన రిస్క్ని తగ్గించుకుంటూ వెల్త్ క్రియేట్ చేసే స్ట్రాటజీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే లాంగ్ టర్మ్ ఉండాలి, పేషెంట్గా, డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అంటే స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడే వాళ్ళు మరి చేసుకోవచ్చు అంటారు, సేఫే అంటారా? ఎవరికైతే ఆ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టారు, మీరు ఒక 50 రూపాయలు పోయినా సరే మీరు ఉంటాను 7-10 సంవత్సరాలు అంటే మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీస్ చూడొచ్చు. అంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి సార్? రిటర్న్స్ కూడా ఎక్కడైతే రిస్క్ ఎక్కువ హై ఉంటుందో రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. అంటే మనం ఆన్ అండ్ యావరేజ్ మనం 12-15% రిటర్న్స్ చెప్తుంటాం కదా, బట్ కొన్ని కేసెస్లో 18%, 19%, 20% వచ్చింది కూడా ఉంటాయి. బట్ జనరల్గా మనం ఎప్పుడు ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు అంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ప్లాన్ చేసుకోకూడదు. అంటే గోల్ అంటే ఏంటి? మీ పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, మీ రిటైర్మెంట్ ఉంది, నా పిల్లల ఎడ్యుకేషన్కి ఒక 50 లక్షలు కావాలనుకుని నేను ప్లాన్ చేస్తున్నాను. సో
సో నేను 20% రిటర్న్స్ వేసుకుంటూ ప్లాన్ చేయకూడదు. 12% వేసుకుంటూ రీజనబుల్గా ఏదైతే రియలిస్టిక్ రిటర్న్స్ ఉందో అది పెట్టుకుంటూ ప్లాన్ చేసుకుంటూ 50 లక్షలు వస్తుందని నాకు నమ్మకం ఉంటుంది. అదే 20% నేను పెట్టుకుని ప్లాన్ చేసుకున్నాను, రేపు 20% రిటర్న్స్ రాలేదు, నాకు 50 లక్షలు రాకపోతే నాకు డబ్బులు సరిపోదు ఓకే. అబ్బాయి ఎడ్యుకేషన్, అప్పుడు ఏం చేస్తాను నేను? సో ఎప్పుడైనా రిటర్న్స్ రియలిస్టిక్ ఉండాలి. ఓకే. మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఆన్ అండ్ యావరేజ్ 12% రిటర్న్స్ తీసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరైనా చెప్పేది నేను. ఓకే. తర్వాత రీసెంట్గా వచ్చే రిటర్న్స్ని మనం చేస్తూ అదే దాంట్లో పెట్టకండి, రైట్? సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఈ స్కీము నాకు లాస్ట్ 20-35% వచ్చింది కదా, నెక్స్ట్ 2 years కూడా అలాగే వస్తుంది అనుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఓకే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ చాలా సినారియోస్ ఉన్నాయి. ఓకే. మరి ప్రెజెంట్ వీరందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? ఈ వార్ సిచ్యువేషన్స్, కాన్ఫ్లిక్ట్ లాంగ్ సిచ్యువేషన్స్ టర్మ్ అయినప్పుడు చేసుకోవచ్చు. మనకి స్టాగర్డ్ వే ఎస్ఐపి ఉంది కదా మేడం, ఎస్ఐపి ఉంది, ఎస్టిపి ఉంది. ఆ స్టాగర్డ్ వే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక లంసమ్ SIP లో ఉందనుకోండి, ఎలా చేసుకోవాలంటారు? ఎస్ఐపి అంటే ప్రతి నెల ఎంతో కొంత మన ఇన్వెస్ట్మెంట్ క్రమబద్ధంగా ఒక ₹1000 స్టార్ట్ 100 కూడా చేసుకోవచ్చు, ₹1000 నుంచి కూడా చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత స్తోమత బట్టి వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేయగలరో దాన్ని బట్టి ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ లంసమ్ ఉందనుకోండి, ఆ లంసమ్ని ఏం చేస్తారంటే ఈ వాలటైల్ సిచ్యుయేషన్లో ఒక డెట్ కేటగిరీలో పెట్టి అక్కడి నుంచి ఎస్టిపి, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. క్రమబద్ధంగా ఈక్విటీ స్కీమ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ అనేది ఈ వాలటైల్ మార్కెట్లో ఏమవుతుందంటే కాస్ట్ యావరేజింగ్ కూడా అవుతూ మంచి వెల్త్ అనేది లాంగ్ టర్మ్లో క్రియేట్ అవుతుంది, షార్ట్ టర్మ్ అయితే కాదు. ఓకే. ఇక్కడ ఇలాంటి స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్లో కూడా ఏంటంటే మేడం, నేను చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఏముంటుందంటే ఒక ఫండ్ మేనేజర్కి ఒక టీము, ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు కొంతమంది ఏమో మూమెంటమ్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తారు, కొంతమంది ఏమో వాల్యూ స్టాక్స్ స్ట్రాటజీ ఉంటుంది. సో వాళ్ళ స్ట్రాటజీ బట్టి ఆ స్కీమ్ని నడిపిస్తుంటారు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. ఓకే, వాళ్ళకు ఒక పెద్ద టీం ఉంటుంది, ఇలాంటి మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ని రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి వాళ్ళ స్కీమ్లో పెడతారు. ఓకే. ఏ కంపెనీస్ అయితే బాగుందో, ఏది బాగుంటుందో అనేది అది అనలైజ్ చేసి ఆ స్కీమ్ని లాంచ్ చేస్తారు. సో అది రెగ్యులర్గా ఈ ఫండ్ మేనేజర్ అనేది మెయింటైన్ చేస్తుంటారు, రీసెర్చ్ చేస్తుంటారు, చూస్తుంటారు, మానిటర్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మేడం, జనరల్గా నేను చెప్పినట్టుగా లంసమ్ ఎస్ఐపి కానీ మనం మాట్లాడుకుంటే వాలటైల్ మార్కెట్లో ఎప్పుడు ఎస్ఐపి కానీ ఎస్టిపి కానీ చేసుకోవాలి. మార్కెట్ బాగుంది ఇంకా నాకు లాంగ్ టర్మ్లో అనుకున్నప్పుడు లంసమ్గా పెట్టేయచ్చు. ఎప్పుడైనా సరే లంసమ్గా పెట్టేటప్పుడే మనకి డబ్బులు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అంటే డే 1 నుంచి మీ డబ్బులు మార్కెట్లో ఉందనుకోండి, మార్కెట్ వాలటైల్ లేదు, పెరుగుతూ ఉంటే మీకు లంసమ్ డబ్బులు ఎక్కువ వస్తాయి, రిటర్న్స్, వెల్త్ క్రియేషన్ అవుతుంది. రిటర్న్స్ ఏమొస్తుంది, వెల్త్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డే 1 నుంచి మీరు పెడుతున్నారు కాబట్టి. ఎస్ఐపి ఎస్టిపిలో ఏమవుతుంది, మీకు స్లోగా ఈక్విటీకి మారుతున్నారు, మీ అకౌంట్లోనే ఉంటుంది, మీ అక్కడి నుంచి వెళ్తున్నారు. సో ఎస్టిపి ఎస్ఐపి రెండు చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఎస్టిపి చేసేటప్పుడు డెట్ కేటగిరీలో పెడతారు కాబట్టి మీకు 6 to 7 బ్యాంక్ రిటర్న్స్ జనరేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఈక్విటీకి మార్చేదేమో 12 to 15% రిటర్న్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ డ్యూలు అడ్వాంటేజ్ ఉంది. ఓకే. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ మిడ్ స్మాల్ కేటగిరీస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మేడం. చేసుకున్న తర్వాత కూడా పోర్ట్ఫోలియో అనేది పీరియాడికల్గా రివ్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మొత్తం అంతా ఈ మిడ్ స్మాల్ హై రిస్క్ స్కీమ్స్లోనే పెట్టకుండా ఓ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటుంటాం కదా, అలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసి స్టే ఇన్వెస్టెడ్. డ్యూరింగ్ వాలటైల్ మార్కెట్లో కూడా షార్ట్ టర్మ్ వేరియేషన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ డౌన్ టర్న్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ ఎప్పుడైతే మనకి సమయం ఉందో, మన గోల్ లాంగ్ టర్మ్ ఉందో 10-15 years తర్వాత, అప్పుడు వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీ చూసేటప్పుడు ఒక పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈ దీంట్లో కూడా పెట్టుకోండి. మొత్తం అన్ని తీసుకుని ఒకే దగ్గర పెట్టిన రిస్క్.
సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకుంటూ స్టాగర్డ్ వే ఆఫ్ మార్కెట్ సిచ్యువేషన్స్ చూస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు మార్కెట్ ఒకవేళ పడిపోయింది అనుకోండి, దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? మార్కెట్ పడేటప్పుడు ఫస్ట్ మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ ఎక్కువ పడతాయి జనరల్గా. రిస్క్ ఎక్కడైతే ఎక్కువ ఉందో రిస్క్ మిడ్ స్మాల్ కేటగిరీలో ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మళ్ళీ రిటర్న్స్ కూడా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎఫెక్ట్ అయితే వాలటైల్ మార్కెట్లో ఉంటాయి. సో మనం చేయవలసింది ఏంటంటే అక్కడ మనం స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయాలా, ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేయాలా. వాళ్ళకి మాత్రం సమయం మాత్రం 7 నుంచి 10 సంవత్సరాల పైన సమయం ఉంటేనే ఈ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి రండి. షార్ట్ టర్మ్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు వస్తానంటే మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ కరెక్ట్ కాదు. షార్ట్ టర్మ్ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. రిస్క్ ఎందుకంటే రేపు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 years తర్వాత మీ పాపకి మ్యారేజ్ ఉంది అనుకోండి. ఆ మ్యారేజ్కి డబ్బులు కావాలన్నప్పుడు ఆ డబ్బులు తీసుకుని మొత్తం మిడ్ స్మాల్ క్యాప్ పెట్టేశారనుకోండి, 20 లక్షలు పోనీ 50 లక్షలు ఉందనుకోండి, 20 లక్షలు 30 లక్షలు వచ్చింది అనుకోండి మీ వాల్యూ, 20 లక్షలు పోయినట్టుగా అప్పుడు ఏం చేస్తారు మీరు? సో అలాంటి రిస్క్ తీసుకోకూడదు. సో అలాంటి ఇమ్మీడియట్ కావాల్సింది అనే ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు డెట్ కేటగిరీలో పెట్టుకుంటూ సేఫ్ సైడ్ ఉండండి. మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎవరికైతే 7 నుంచి 10 సంవత్సరాల పైన ఉంటారో, ఒకవేళ నష్టం ఒక 50%, 30%, 20%, 30% పడినా పర్వాలేదు, నేను సస్టైన్ అవుతాను, నేను ఇంకా వెయిట్ చేస్తానని అలాంటి వాళ్ళకి మిడ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ దీపిక.